టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిపై ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభిషేక్ భద్రతా ఏర్పాట్లు, ఆసుపత్రులు, చికిత్స జరిగిన తీరుపై ఆమె పలు అనుమానాలు వ్యక్తం చేశారు. అభిషేక్ వైద్య సేవలకు సంబంధించి అనిశ్చితి ఎదుర్కోవటం దారుణమన్నారు. నిజంగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరమే లేకపోతే మొదట ఆయనను ఐసీయూకి ఎందుకు తీసుకువెళ్లారని ప్రశ్నించారు. దాదాపు 2 గంటల పాటు అబ్జర్వేషన్లో ఎందుకు ఉంచారని, పలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎందుకు సూచించారని ఆమె నిలదీశారు. అభిషేక్ ముఖం, వీపు, ఛాతీ, మెడ భాగాల్లో బలమైన గాయాలైనట్లు వైద్య నివేదికలో తేలిందన్నారు. కీలక సమయంలో ఆయన తలపై హెల్మెట్ పెట్టకపోయి ఉంటే పరిస్థితి ప్రాణాంతకంగా మారేదని మమత అన్నారు. అభిషేక్ పర్యటన గురించి పోలీసులకు ముందుగానే తెలిసినా భద్రతా వైఫల్యం జరగటాన్ని మమత తప్పుపట్టారు. హింసను సృష్టించేందుకే బయటి వ్యక్తులను రప్పించారని ఆమె ఆరోపించారు. అటు ఈ దాడికి బీజేపీనే కారణమని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ద్వేషపూరిత, ప్రతికూల, హింసాత్మక రాజకీయాలు చేయడం మాత్రమే బీజేపీకి తెలుసని ఎక్స్ వేదికగా అఖిలేష్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.